ప్రసంగాలు తెలుగులో చేయండి. తెలుగులో పిల్లలకి ప్రాథమిక విద్యలో తెలుగులో పెట్టండి అంటే తప్పనిసరిగా చేస్తామని చెప్పారు. నాకు సంతోషం. నిన్న కూడా ఇవాళ పేపర్లో చూశాను. ఒక కలెక్టర్ గారు ఇంగ్లీష్లో చెప్పబోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని అమ్మా తెలుగు వచ్చు కదా తెలుగులో చెప్పండి అన్నారు. తెలుగులో చెప్పిందాన్ని ఎవరొకరు మార్గదర్శనం చేయాలి, ఎవరొకరు గైడెన్స్ చేయాలి. అది ఆ పని ముఖ్యంగా ముఖ్యమంత్రులు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి గారు చూడండి. మీరు రాబోయే రోజుల్లో మార్పు చూస్తారు. భారతీయ భాషలను అభివృద్ధి చేయాలి అనేటి ఒక మిషన్ పెట్టుకున్నాడు ఆయన ప్రధానమంత్రి గారు. రాబోయే రోజుల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర టెక్నాలజీ కోర్సులన్నీ భారతీయ భాషలో రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే శ్రీకారం చుట్టారు. ఏఐసిటిఈ, యూజీసీ వీళ్ళందరికీ ప్రధానమంత్రి గారు నిర్దేశం ఇచ్చాడు. రాబోయే కొద్ది రోజుల్లో భారతీయ భాషల్లో భారతీయులకి వైద్యం బోధించండి, అలాగే వాళ్ళకి టెక్నాలజీలో శిక్షణ ఇవ్వండి అని ఆ తర్జుమా జరుగుతూ ఉంది. చాలా మందికి ఆశ్చర్యం, సార్ ఇంగ్లీష్ లేకపోతే ఎలా బతుకుతాం సార్, ఈ కోర్సులు ఎట్ట పూర్తి అవుతాయి? చైనా, జర్మనీ, జపాన్, రష్యా ఈ దేశాల్లో మెడిసిన్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అంతా కూడా వాళ్ళ భాషల్లో చెప్తూ ఉన్నారు. ఈ విషయం చాలా మంది తెలవదు. అందరూ భ్రమలో ఉన్నారు ఇంగ్లీష్లో కావాలందని. ఇంగ్లీష్ వాడు అంటే ఇంగ్లీష్ వాడు పాడు, పుట్టింది ఇంగ్లీష్లో, ఆ ఇంగ్లీష్ వాడు యూరోప్ వాళ్ళు. అమెరికా కూడా అది కూడా వలస దేశం కాబట్టి వాళ్ళు అక్కడ ఇంగ్లీష్ పెట్టుకున్నారు. కానీ మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఆయా దేశాల్లో ఆ దేశ భాషలు వాడుకుంటున్నారు. మనము కూడా మన భారతీయ భాషలను గౌరవించుకోవాలి. భాషల విషయంలో వివాదం పెట్టుకోకూడదు. మన తెలుగు వాళ్ళం తెలుగు భాషను గౌరవించుకోవాలి. మన చదువులు తెలుగులో ఉండాలి, మన ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులో ఉండాలి, మన ఇంట్లో మాటలు తెలుగులో ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మందికి అలవాటు, పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు. నన్ను మమ్మీ అను, డాడీ అనండి. ఈ మమ్మీ, డాడీ, బీడీ, డాడీ, కేడీ దీనికి మనం స్వస్తి పలకాలి. స్వస్తి పలికి తెలుగులో నాయన, అమ్మా, ఇందాక చెప్పారు తల్లి అని మనం అద్భుతమైన పదాలు ఉన్నాయి మనకి. నాన్న, తాత, అత్తమ్మ, బావ, మరదల, ఏది కావాలో దానికి పదం ఉంది. వదిన అనొచ్చు. అది వదిలిపెట్టి బ్రదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, మదర్ ఇల్లా అంటే చట్ట ప్రకారం కాబట్టి బంధువులు అంతేనా? మిగతా బంధువులు నిజమైన బంధువులు కాదా? ఆ ప్రేమ మనం తీసుకోలేమా? అలవాటు కింద అడగబడి అలవాటు చేస్తారు. నేను డ్రైవర్లు మాడుకుంటూ ఉంటున్నాడు అప్పుడప్పుడు. నేను నా స్టాఫ్లో పనిచేసి ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చాను, ఇంకోసారి విన్నానంటే నువ్వు ఇంటికి వెళ్తావని. ఫోన్లో మాడుతావు, హలో బ్రో బాగున్నావా? ఏమన్నా బ్రోకరా? ఏ బ్రోకర్ అన్నాను. దేనికి బ్రోకర్ అన్నా? బ్రోకర్ కాదు సార్. మరి ఏంటంటే బ్రో అంటే బ్రదర్ అండి. బ్రదర్ బ్రో అయిపోతాడా? అందరూ ఆంటీలు అయిపోతారా? అమ్మ చెల్లెలు ఆంటీ, అత్త ఆంటీ, వదిన ఆంటీ, అందరూ ఆంటీ. ఇది ఈ అలవాటు మనం మార్చుకోవాలి. కానీ మార్పు ముందు ఇంట్లో నుంచి రావాలి. మన ఎవరు అడిగారు నన్ను, సార్ 2 మాటలు అడిగారు. 2 మాటలు చిన్న సమాధానం చెప్తాను. ఒక అతను అడిగాడు, దేశభక్తి అంటే ఏం సార్? మీరు చాలా ఉపన్యాసాలు ఇస్తుంటే ఏం చేయాలని. ఎవరి పని వాడు చేయడం రా దేశభక్తి అని చెప్పారు. ఎవరి పని వాడు చేయడమే దేశభక్తి. ఎవరి పని వాళ్ళు బాగా చేస్తే దేశభక్తి ఉన్నట్టు వాడికి. ఎవరి పని వాళ్ళు అందరూ, ట్రాఫిక్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ దాకా, స్థానిక సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా, ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి దాకా, మంత్రి ముఖ్యమంత్రి దాకా, రాజకీయ పార్టీల నాయకులు అందరూ ఎవరి పని వాళ్ళు పద్ధతిగా చేశారనుకోండి, అదే దేశభక్తి. అద్భుతంగా దేశం అభివృద్ధి చెందుతుంది. రెండోది, తెలుగును రక్షించాలంటే ఏం చేయాలని? ఏం చేయొద్దు, తెలుగులో మాట్లాడని చెప్పారు. తెలుగును రక్షించాలంటే ఏం చేయొద్దు, ఇంట్లో తెలుగులో మాట్లాడండి. ఇంట్లో, వీధిలో, గుడిలో, అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయిపోయిందో దాంట్లో మాట్లాడండి. ఇంకేం చేయబడలేదు. తెలుగు బాగా ముందుకు వెళ్తుంది, తెలుగు వెలుగై ముందుకు వెళ్తుందని చెప్పాను నేను. అందుకని దయచేసి అందరూ కూడా తెలుగులో మాట్లాడుకోండి, తెలుగులో సంప్రదించుకోండి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వస్తాయి, ఇస్తామని చెప్పారు. ఇవ్వకపోతే ఇమ్మని అడగండి. కలెక్టర్ని, ఆర్డీఓని, బీడీఓని, వీడీఓని, డీడీఓని, ఏడీఓని కూడా అయ్యా మీరు కూడా తెలుగులో మాట్లాడండి. ఈ పేర్లన్నీ కూడా జిల్లా ముఖ్య
కార్యనిర్వహణాధికారి కష్టమా మాట్లాడు ఆ మాట చెప్పడానికి సీఈఓ అందరికి సీఈఓ